గారు ఏదో చెప్పాలని పేరు కాకపోయినా అడిగారు. అధ్యక్ష, రాజ్యాంగం కల్పించిన హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత యువకులు ఓటు హక్కు సంపాదించడం, టైం ఎప్పటికప్పుడు ఇవాళ ఏదైతే ఆర్డినెన్స్ ద్వారా తెచ్చిన ఈ పంచాయతీ సవరణ బిల్లును సమర్థిస్తూనే కొన్ని సమస్యలు కూడా మీ దృష్టిలో తెస్తున్నారు సార్. ఎన్నిసార్లు రివిజన్లు చేసినా కూడా ప్రతిసారి తప్పులు ఉంటానే ఉన్నాయి, చేర్పులు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కూడా ఆందోళనలు గొడవలు జరిగేది కూడా దీనివల్ల జరుగుతున్నాయి. ఇవాళ ముఖ్యంగా పట్టణ సబర్బన్ ప్రాంతాల్లో కొత్తగా డెవలప్మెంట్లు వస్తున్నాయి సార్, అపార్ట్మెంట్లు వస్తున్నాయి, కొత్త కొత్త లేఅవుట్లు వస్తున్నాయి. ఇది అసెస్మెంట్లు కూడా జరగట్లేదు సార్. చాలా చోట్ల నాగరికన పట్టణాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అసెస్మెంట్లు జరగట్లేదు. వారిని అసలు పంచాయతీలు కూడా పట్టించుకునే పరిస్థితి వస్తుంది. దానివల్ల చాలా మంది ఓటు కోల్పోతా ఉన్నారు. మరి మేమేమంటున్నాం అంటే ఈ అసెస్మెంట్ సిస్టమ్ కూడా కరెక్ట్గా వస్తే అపార్ట్మెంట్లు కానీ అవన్నీ కూడా సరౌండింగ్స్లో కూడా ఎక్కువ విలేజ్ ప్రాంతాలు కూడా బహుళ అంతస్తుల భవనాలు వస్తున్నాయి సార్. దాంట్లో ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లా, దానివల్ల నష్టపోతూ ఉన్నారు. ఓటు హక్కు ఉపయోగించుకోక ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తారు, మాకు ఓటు లేదంటారు. అందువల్ల మేమేమంటున్నాం అంటే సవరణ సక్రమంగా జరగాల్సింది. ఈశ్వరరావు గారు చెప్పినట్టుగా చచ్చిపోయిన తొలగరు, కొత్త చేర్చరు, కొట్టివేతలు ఉంటాయి సార్. మీకు తెలుసు, పేజీలు కొట్టివేసేటప్పుడు గొడవలు అవుతూ ఉన్నాయి. ఇన్నేళ్ళ తర్వాత కూడా సవరణ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వెరిఫికేషన్ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతే ఒకే చోట ఒకే ఓటు హక్కు ఉండేలాగా చేయాల్సిన అవసరం ఉంది. 2-3 చోట్ల రావడం అది కరెక్ట్ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యి, ఎందుకంటే చాలా మంది ఉద్యోగం కోసం ఉపాధి కోసం బయటకు వెళ్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వచ్చేలాగా చూడాల్సిన అవసరం ఉందని సవినయంగా మనం చేస్తాం సార్. ఏమన్నా సమాధానం ఏమన్నా చెప్తారా? మనం ఫాస్టింగ్కి వెళ్దాం. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని తప్పనిసరిగా ఉప ముఖ్యమంత్రి గారికి వాటిని అందజేసి, తద్వారా ఏదైతే చాలా విలువైనటువంటి సమాచారం చెప్పారు, ఓటర్ లిస్టులో ఉన్నటువంటి తప్పిదాలు కానీ అవకతవకలు కానీ వాటిని సరిదిద్ది దాన్ని సరైనటువంటి ఓటర్ లిస్టుగా తయారు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దాని మీద కూడా ఉప ముఖ్యమంత్రి గారికి విషయాన్ని తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. కాదన్నవారు ఎవరూ లేరు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించటమైనది, బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 మరియు 3 క్లాజులు